బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క మహిళ ముఖంలో తేజస్సు వెలుగు అనేది దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ప్రతి ఇంట్లో కూడా గృహలక్ష్మి ఆ లక్ష్మీ స్వరూపమే. కాబట్టి ఇంకా అఖండంగా లక్ష్మి స్థిరంగా ఉండాలి అని అంటే అక్షయ తృతీయ రోజున ప్రాతకాలమే స్నానం ఆచరించి శుచిగా బట్టలు ధరించి ఎంతో శ్రద్ధగా లక్ష్మీ ఆరాధన చేయాలి. అయితే ఈ లక్ష్మీ ఆరాధన ఎలా చేయాలి? లక్ష్మీ ద్రవ్యాలను దగ్గర పెట్టుకొని చేయాలి. లక్ష్మీ ద్రవ్యాలు ఏంటి అంటే గవ్వలు, గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖం, చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ, అక్షతలు, గాజులు, పుష్పాలు, ఈ 9 రకాల ద్రవ్యాలను పెట్టి అమ్మవారిని చక్కటి అష్టోత్తరం ఓం ప్రకృతే నమః వికృతే నమః అంటూ కూడా ఆ 108 నామాలతోటి కూడా ఆ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సరి. మీ ఇంటికి గల్లు గల్లుమంటూ ఆ లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. రావటమే కాదు స్థిరంగా ఉంటుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంకా పరిపూర్ణంగా పొందాలి అని అంటే ఎప్పటికప్పుడు ఈ లక్ష్మీ ద్రవ్యాలను మనం శుభ్రం చేస్తూ ఆరాధన చేస్తూ ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి సమర్పిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన సుగంధ పరిమళ ద్రవ్యాలను దానం చేయాలి. అంటే ఏంటి? కర్పూరము, అగరవత్తి, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్సు, బాదం పప్పు, ఇలాంటివి, లవంగాలు, ఇలాంటి ద్రవ్యాలన్నింటినీ కూడా దానం చేయాలి. ముఖ్యంగా ఇంకో విషయం అండోయ్, లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా శీఘ్రంగా కలగాలి, మన అప్పుల బాధలన్నీ పోవాలి అని అంటే యాలకులతోటి దండ చేసి అమ్మవారికి సమర్పించాలి. అది చాలా ఉత్తమమైన ఫలితాలని అందిస్తుంది. అలా చేసి చూడండి. For more videos like this, subscribe Big TV channel.